అందరికీ నమస్కారం. ఈరోజు మోడర్న్ ఏపీ హిస్టరీలో భాగంగా మన టాపిక్ ఆంధ్రదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం. దీనే సోషియో కల్చరల్ అవేకనింగ్ అనిగా అంటాము. సో ఏ విధంగా మనకి ఆంధ్రదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది జరిగింది అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ ఈ భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం అనేటటువంటిది స్టార్ట్ అయినటువంటి తొలి రాష్ట్రము బెంగాలు. అదేవిధంగా ఆంధ్రదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం ప్రారంభమైనటువంటి తొలి ప్రాంతము రాజమండ్రి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇలాంటివే గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడు ఎవరంటే రాజారాం మోహన్ రావు, అంటే ఫాదర్ ఆఫ్ సోషియో కల్చరల్ అవేకనింగ్ ఎవరంటే రాజారాం మోహన్ రాయ్. అదేవిధంగా ఏపీకి సంబంధించి ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇలాంటివి అడుగుతుంటాడు. సో అదేవిధంగా ఈ రాజారాం మోహన్ రాయ్ ఏం చేశాడంటే బ్రహ్మ సమాజాన్ని స్థాపించి ఈ పునరుజ్జీవన యుగానికి నాంది పలికాడు. సో ఇది చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. అదేవిధంగా ఈ బ్రహ్మ సమాజాన్ని ఈ సౌత్ ఇండియాకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే కేశవచంద్ర సేన్. ఇదంతా స్టాటిక్ అండి, స్టాటిక్ పార్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో కేశవచంద్ర సేన్ తీసుకొచ్చాడు. అదేవిధంగా బ్రహ్మ సమాజంలో చేరిన ప్రథమ ఆంధ్రుడు ఎవరంటే మన్నవ బుచ్చయ్య పంతులు. సో ఇక్కడ ఒక్కొక్క దానికి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా చదువుకుంటూ మనము రాసుకోవాలి. సో అదేవిధంగా ఈ సామాజిక సమస్యలను ఏవైతే ఉన్నాయో, సోషల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని డ్రామాస్ రూపంలో అంటే నాటకాల రూపంలో వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ధర్మవరం కృష్ణమాచార్యులు. అందుకనే ఈయనని ఆంధ్ర నాటక పితామహుడు అనేటటువంటి బిరుదు ఉన్నది. సో ఇక్కడ ఈ ప్రముఖ వ్యక్తుల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సోషియో కల్చరల్ అవేకనింగ్కి ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి పత్రికలు ఏమున్నాయి అంటే మనకి ఈ డైలీ న్యూస్ పత్రికలు ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో ఇందులో ఫస్ట్ సత్యదూత. ఈ సత్యదూత అనేటువంటిది ఎప్పుడు ఇది ఇయర్ గుర్తుపెట్టుకోండి, అంటే జస్ట్ అందాజ గుర్తుపెట్టుకోండి అంతే. తొలి తెలుగు పత్రిక సత్యదూత అనేది. సో ఇది ఎవరు బళ్ళారి క్రైస్తవ సంఘం వారు ప్రచురించారు. నెక్స్ట్ వృత్తాంతిని, దీన్ని ఎవరు మండిగల వెంకటరాయ శాస్త్రి, అంటే జతపరచడం ఇస్తాడండి కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా హితవాది ఎవరు ఆంధ్రలో అచ్చైన తొలి తెలుగు పత్రిక. ఇక్కడ సత్యదూత అనేది ఏంది, ఇది తొలి తెలుగు పత్రిక. అదే ఇది ప్రింట్ మన దగ్గర కాలేదు, కానీ ఆంధ్రలో అచ్చైన తొలి తెలుగు పత్రిక మన దగ్గర ప్రింట్ అయినటువంటి పత్రిక ఏది, హితవాది. దీన్ని ఎవరు ప్రారంభించారంటే ఎడ్మండ్ షార్కీ ప్రారంభించడము జరిగింది. అదేవిధంగా ఇంకొక పత్రిక వర్తమాన తరంగిణి అనేటటువంటిది. దీన్ని ఎవరు సయ్యద్ రయత్ అహ్మదుల్లా ప్రచురించారు. ఇది ఎక్కడి నుంచి అంటే మద్రాసు నుండి ప్రచురించబడింది. ఒక ముస్లించే ప్రచురించబడినటువంటి తొలి తెలుగు పత్రిక. సో తర్వాత ఇది ఎవరికి మారింది, పువ్వాడ శేషగిరిరావుకి మారింది. తర్వాత నెక్స్ట్ ఇంకో పత్రిక తత్వబోధిని. దీన్ని మద్రాసు వేద సమాజం వాళ్ళు ప్రచురించారు. హిందూ మత ప్రచారం కోసం స్థాపించినటువంటి పత్రిక. అదేవిధంగా ఇది వితంతు వివాహాలకు అనుకూలంగా ఇది ప్రచురించబడింది. నెక్స్ట్ పురుషార్థ ప్రదాయిని. ఇది మచిలీపట్నం నుండి ఉమారంగ నాయకుల ఆధ్వర్యంలో ప్రచురించబడింది. ఇది వితంతు వివాహాలకు అదేవిధంగా అనుకూల ప్రతికూల వ్యాసాలను ప్రచురించడం జరిగింది. ఈ తత్వబోధినేమో పూర్తిగా అనుకూలంగా రాసింది, పురుషార్థ ప్రదాయనేమో అనుకూల ప్రతికూల రెండు వ్యాసాలను ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వివేకవర్ధిని. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఎవరు కందుకూరి వీరేశలింగం గారు ప్రచురించడం జరిగింది. ఇది మెయిన్గా సమాజంలో ఉన్నటువంటి స్త్రీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అదేవిధంగా మూఢనమ్మకాలను వెలుగులోకి తీసుకొచ్చింది.
నెక్స్ట్ సతీహిత బోధిని. సో ఇది కూడా కందుకూరి వీరేశలింగం గారే ప్రచురించారు. దీంట్లో స్త్రీ విద్యావశ్యకత, అదేవిధంగా స్త్రీ ఆరోగ్య సమస్యల గురించి, అదేవిధంగా దేహారోగ్య ధర్మ. సో ఇది ముఖ్యంగా ఈ సతీహిత బోధిని అనేది దేని గురించి చెప్పింది మనకి, స్త్రీ యొక్క విద్య ఆవశ్యకత గురించి, అంటే స్త్రీలకు చదువు అవసరం అనేటటువంటి విషయాన్ని ఇది ప్రచురించింది. అదేవిధంగా వీరేశలింగం గారు ఈ స్త్రీల యొక్క ఆరోగ్య సమస్యల గురించి ఈ దేహారోగ్య ధర్మ బోధిని అనే శాస్త్రీయ గ్రంథాన్ని రచించి ఇందులో ధారావాహికంగా అంటే ఒక సీరియల్గా ప్రచురించారు. సో ఇవి మనకి ఇంపార్టెంట్ పత్రికలు. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలంటే వీటి మీద జతపరచడం లాంటి క్వశ్చన్లు వస్తుంటాయి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా ఇంకా కొన్ని పత్రికల గురించి చదువుదాము. సో సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే ఇలా మనకి పత్రికల ద్వారా కావచ్చు, రచనల ద్వారా కావచ్చు, సమాజంలో ఒక మార్పుని తీసుకురావడం కోసం ప్రయత్నం చేయడము, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి సమస్యల గురించి తెలియజేయడం అనేది వీటిలో ప్రధానంగా జరిగింది. నెక్స్ట్ మనకి హాస్య సంవర్ధిని. దీన్ని కొక్కొండ వెంకటరత్నం యొక్క వివేకవర్ధిని పత్రికను విమర్శించడం కోసం ప్రారంభించినటువంటిది. అదేవిధంగా హాస్య సంజీవిని, ఇది హాస్య సంవర్ధినికి సమాధాన రూపంలో వీరేశలింగం గారిచే ప్రచురించబడింది. అంటే దీనికి ఆపోజిట్ అన్నట్టు ఇది, దేనికి, హాస్య సంవర్ధినికి. నెక్స్ట్ సత్య సంవర్ధిని, దీన్ని ఎవరు, రాయసం వెంకట శివుడు ప్రచురించారు. ఇది రాజమండ్రి ప్రార్థనా సమాజం తరపున ప్రచురించబడింది. సో ఈ పత్రికలో రాజారాం మోహన్ రాయ్ జీవిత చరిత్ర వీరేశలింగం గారు ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ జనానా, ఇది రాయసం వెంకట శివుడు ప్రచురించారు. సో దీని తర్వాత వీరేశలింగం గారు సంపాదకుడుగా వ్యవహరించడం జరిగింది. సో విదేశీ నారీమణుల చరిత్ర అనే శీర్షికను ప్రచురించారు. అదేవిధంగా స్త్రీ విద్యకు దోహదం చేసినటువంటి పత్రిక. సో పత్రిక చదివేటప్పుడు దాన్ని ఎవరు ప్రచురించారు, అదేవిధంగా దాని యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది మనము తెలుసుకోవాలి కంపల్సరీగా. నెక్స్ట్ చింతామణి, దీన్ని వీరేశలింగం పంతులు గారు, న్యాయపతి సుబ్బారావు గారు ఇద్దరు కలిసి ప్రచురించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రకాశిక, ఏసీ పార్థసారథి నాయుడు సంపాదకుడుగా వెలువడిన తొలి తెలుగు రాజకీయ పత్రిక. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తొలి తెలుగు రాజకీయ పత్రిక ఏది, ఆంధ్రప్రకాశిక. ఇలాంటివి అడుగుతుంటారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డిఫరెన్సెస్ కూడా తెలిసి ఉండాలి మనకి. నెక్స్ట్ హిందూ సుందరి, దీన్ని ఎవరు రాశారు, మొసలికంటి రామబాయమ్మ, వెంపటి శాంతబాయమ్మ స్థాపకులు. ఇది కాకినాడ నుంచి వెలువడింది. అదేవిధంగా ఇది స్త్రీ సమస్యల గురించి ప్రాధాన్యత ముఖ్యంగా ప్రస్తావించింది. అదేవిధంగా స్త్రీ సావిత్రి, దీన్ని పులగుర్తి లక్ష్మీ నరసాంబ ప్రచురించారు. కాకినాడ నుంచి ప్రచురించబడింది. ఇది కూడా స్త్రీ జనాదరణ కోసం వెలువడినటువంటి పత్రిక. నెక్స్ట్ వార్తాదర్శిని, ఇది కన్యాశుల్కాన్ని నిషేధించాలని నినదించినటువంటి దినపత్రిక. అదేవిధంగా హిందూ రీఫార్మర్, దీన్ని ఎవరు, మన్నవ బుచ్చయ్య పంతులు ఆధ్వర్యంలో వెలువడినటువంటి పత్రిక. అదేవిధంగా సౌందర్యవల్లి, దీన్ని ఎవరు రాశారు, రాంబాయి గారు మద్రాసు నుంచి ప్రచురించారు. ఇది కూడా మహిళల ప్రగతి విద్యాభివృద్ధి కోసం కృషి చేసింది. సో ఇవి మనకి ప్రముఖమైనటువంటి పత్రికలు. అదేవిధంగా ఇతర ప్రచురణలు తీసుకుంటే ఇంకా వేరే ప్రచురణలు. సో 1896లో పత్ని హిత సూచన అనే గ్రంథాన్ని వీరేశలింగం గారు రాశారు. అదేవిధంగా బాల్య వివాహాల సమస్యపై మద్రాస్ టైంలో లేఖలు రాసిన వారు దంపూర్ నర్సయ్య. అదేవిధంగా బాల్య వివాహాలపై దక్షిణ భారతదేశంలో తొలిసారి చేయబడినటువంటి రచనలు ఇవన్నట్టు. అదేవిధంగా పివి లక్ష్మీ నరసాంబ విద్యాబోధన ఆవశ్యకతను తెలిపే మహిళా కళాబోధిని అనేటటువంటి గ్రంథాన్ని రాశారు. స్త్రీ విద్య సారా సంగ్రహం అనే గ్రంథాన్ని రచించిన వారు పట్టాభి రామశర్మ. స్త్రీల కొరకు బాలికా హితబోధిని రచించిన వారు ఏ బాలకృష్ణమూర్తి గారు. సో ఇలా మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సరే ఇవి ఎట్లా గుర్తుంటాయంటే ఒక దగ్గర రాసుకొని రిపీటెడ్గా చదవడమే. నెక్స్ట్ సంస్కరణ ఉద్యమ వ్యతిరేక ప్రచురణలు. ఈ సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రచురించబడినటువంటి ప్రచురణలు ఏమున్నాయో ఒకసారి చూద్దాము. వితంతు వివాహాలకు వ్యతిరేకంగా చేయబడిన
వేదం వెంకటరాయ శాస్త్రి రచన స్త్రీ పునర్వివాహ దుర్వాద నిర్వహణము. అదేవిధంగా వెంకటకృష్ణ సోమయాజిచే వితంతు వివాహాలకు వ్యతిరేకంగా రచించబడిన గ్రంథము విధవ వివాహ నిరాసకోపన్యాసము. నెక్స్ట్ శ్రీ దీక్షితులు రచించిన విధవ పునర్వివాహ గ్రంథ ఖండనము. సో వితంతు వివాహాలకు వ్యతిరేకంగా రచించబడింది. నెక్స్ట్ కల్పవల్లి పత్రికలో శ్రీరాములు వితంతు వివాహాల వ్యతిరేకంగా వ్యాసాలు రాయడం జరిగింది. సో ఇది మనకి దీనికి సంబంధించినటువంటి. అదేవిధంగా ఈ సాంస్కృతిక సోషియో కల్చరల్ అవేకనింగ్ ఈ ఏజ్ని తీసుకుంటే వీరేశలింగం గారి ముందు యుగంగాను, అదేవిధంగా అంటే వీరేశలింగం ముందు యుగము, అదేవిధంగా వీరేశలింగం గారు ఉన్నటువంటి యుగము, తర్వాత మనకి ఈ వీరేశలింగం పంతులు గారి యుగం తర్వాత మనకి తదుపరి ఆయన తర్వాత సాంస్కృతిక పునరుజ్జీవనం ఎట్లా జరిగింది అనేది మనము ఇందులో మనం ముఖ్యంగా చదువుకోవచ్చు. సో ఒకసారి ఇలా మనం తీసుకుంటే వీరేశలింగం పంతులు గారి అనంతర యుగము. సో వీరేశలింగం గారు వచ్చిన తర్వాత దానికంటే ముందు యుగము, వీరేశలింగం గారు ఉన్నటువంటి యుగము, తర్వాత ఆయన తదనంతరం ఉన్నటువంటి యుగము ఒకసారి చూద్దాము. చాలా ఇది ఇంపార్టెంట్ అండి. ఇందులో సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఈ వీరేశలింగం గారి పాత్ర చాలా ముఖ్యమైనది. సో ఒకసారి జాగ్రత్తగా మనం దీని గురించి చదువుకోవాలి. గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయండి, తప్పదు. ఇప్పుడు హిస్టరీ అంటేనే మనకు అలా ఉంటుంది. ఇది రిపీటెడ్గా ఎన్ని రివిజన్ చేస్తే అంత బాగా మనం గుర్తుపెట్టుకోగలుగుతాం. అందుకనే ఫస్ట్ నేను ఏపీ హిస్టరీ ఎందుకు చదవమని చెప్తున్నానంటే దీని గురించేనండి. మనము ఎక్కువ చదివితే మనకి ఎక్కువసార్లు రివిజన్ అయితే మనకు అంత బాగా గుర్తుండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను బాగా చదవమని చెప్తాను. సో ఒకసారి చూద్దాము. ఓకే, సో ఇక్కడ మనం చూద్దాం. నెక్స్ట్ ఈ వీరేశ పంతులు గారి ముందు యుగం అనేది ఒకసారి చూద్దాం మనము. సో ఈ వీరేశలింగం గారి కంటే ముందు ఈ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆద్యులు ఎవరెవరో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఏనుగుల వీరస్వామి అండి. ఆంధ్రదేశ సంస్కర్తలలో మొదటివాడుగా భావిస్తారు. అదేవిధంగా ఆంధ్రదేశంలో తొలి సంస్కరణోద్యమ ప్రారంభకుడు అండి. అదేవిధంగా ఈయన మద్రాసు న్యాయస్థానంలో దుబాషిగా విధులు నిర్వహించారు. అదేవిధంగా ఈయన మద్రాస్ హిందూ లిటరసీ సొసైటీ వ్యవస్థాపక సభ్యుడండి. ఈయన కుల వివక్షతను ఖండించాడు. అదేవిధంగా విగ్రహారాధనను వ్యతిరేకించాడు. స్త్రీ విద్యకు ఇతను ఎంతోగానో కృషి చేసినందుకని ఈయనకు కోమలేశ్వరరావు శ్రీనివాస పిల్లై ఈయనకి ఆర్థికంగా కూడా సహాయం చేయడం జరిగింది. ఇతడు రచించినటువంటి ప్రసిద్ధ గ్రంథం కాశీ యాత్ర చరిత్ర చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది ఏనుగుల వీరస్వామి గురించి. అదేవిధంగా వెన్నెలకంటి సుబ్బారావు. సో దక్షిణ భారతదేశంలో ప్రచురితమైన మొదటి ఆత్మకథ, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆత్మకథ రచయితగా ప్రసిద్ధి చెందాడు. అదేవిధంగా ఈయన గుంటూరులో జరిగినటువంటి సతీ సహగమనాన్ని గురించి రాశాడు. అదేవిధంగా అనంత రామశాస్త్రి అండి. నెల్లూరులో ఈయన హరిజన సంఘాన్ని స్థాపించాడు. హరిజనుల దేవాలయ ప్రవేశంపై కూడా కృషి చేయడం జరిగింది. నెక్స్ట్ గాజుల నర్సీశెట్టి. ఈయన చెన్నపట్నంలో స్వదేశీ సంఘం అంటే మద్రాస్ నేటివ్ అసోసియేషన్ని స్థాపించాడు. ఈయన స్థాపించిన పత్రిక క్రెసెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెట్టి చాకిరి, కొరడా దెబ్బల శిక్ష వంటి అమానుష చర్యల నిర్మూలనకు కృషి చేశాడు. నెక్స్ట్ జి సుబ్రహ్మణ్యం అయ్యారండి. మద్రాస్ మహాజన సభ వ్యవస్థాపక సభ్యులలో ఒకడిన. సో ఎవరెవరు స్థాపించారు? ఆనందాచార్యులు, రంగయ్య నాయుడు, వీరరాఘవాచార్యులు ఇతరులు. అదేవిధంగా ఇతను దక్షిణ భారతదేశ కురువృద్ధుడిగా వ్యవహరిస్తారు. ది హిందూ,
స్వదేశీ మిత్రన్ పత్రికలను ఈయన స్థాపించడం జరిగింది. నెక్స్ట్ ఈయన తర్వాత సామినేని ముద్దు నరసింహనాయుడు, ఇతను హితసూచిని అనేటటువంటి గ్రంథం రాశాడు. సో భిన్న అంశాలపై 8 వ్యాసాలు రచించగా అందులో హితవాది పత్రికలో ఇవి ముద్రించబడ్డాయి. అదేవిధంగా వేశ్యావృత్తి, బానిసత్వ విమోచనకు కృషి చేశాడు. మత్తు పానీయాలు, మంత్రతంత్రాలను వ్యతిరేకించడం జరిగింది. నెక్స్ట్ జిఆర్ సూరి, ఈయన స్త్రీ విద్య యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ శ్రీ కల్లోలాసిని అనేటటువంటి గ్రంథాన్ని రచించాడు. అదేవిధంగా వీరేశలింగం గారి బాలిక పాఠశాలలో ఇతడు రచించిన గ్రంథాన్ని పాఠ్య గ్రంథంగా ఉపయోగించారు. తర్వాత కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి, ఈయన కాకినాడలో ఆర్యానంద బృందాయని సభను స్థాపించారు. అదేవిధంగా వివేకానంద పుస్తక భాండాగారం అనే గ్రంథాలయాన్ని స్థాపించాడు. ఆర్యమత బోధినికి ప్రచురణకర్తగా వివరించారు. వీరేశలింగం గారి రచనలను, సంస్కరణలను విమర్శించడం జరిగింది. అదేవిధంగా టేకుమల్ల రాజగోపాలరావు గారు, ఈయన విజయవాడలో మహాదేవ గోవిందర్ అన్నడే అధ్యక్షతన జరిగిన సంఘ సంస్కరణ మహాసభను నిర్వహించడం జరిగింది. ఈయన 1911లో మద్రాసులో దక్షిణ భారత సాహిత్య పరిశోధన సంస్థను ప్రారంభించాడు. సో ఈయన దక్షిణ భారతదేశ పరిశోధన పత్రికకు సంపాదకత్వం వహించాడు. అదేవిధంగా వీరేశలింగం గారి సత్య సంవర్ధినికి కొంతకాలం సంపాదకుడుగా పనిచేయడం జరిగింది. ఇక నెక్స్ట్ పరావస్తు రంగాచార్యుడు, ఈయన వితంతు పునర్వివాహ సంగ్రహము అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఈయన పునర్వివాహాలు రాష్ట్ర సమ్మతమని కరపత్రం ముద్రించడం జరిగింది. అదేవిధంగా కొక్కొంట వెంకటరత్నం ఇతడి విధానాన్ని వ్యతిరేకించడం జరిగింది. నెక్స్ట్ ఆత్మూరి లక్ష్మీ నరసింహం, ఈయన వీరేశలింగం గారి గురువు. పురోహితుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా తానే ఒక యజ్ఞాన్ని నిర్వహించి సోమయాజులు అనే బిరుదును పొందడం జరిగింది. మచిలీపట్నంలో బ్రహ్మ సమాజ శాఖను స్థాపించాడు. స్త్రీ పునర్వివాహాల గురించి ఉద్యమం చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి. వీరేశలింగం గారి గురువు గారు. నెక్స్ట్ మనకు వీరేశలింగం పంతులు గారి యొక్క యుగాన్ని తీసుకున్నట్లయితే మనము, సో ఇతడి సంస్కృత గురువు ఆత్మూరి లక్ష్మీ నరసింహం, ఇంతకుముందే మనం చదువుకున్నాము. సో లక్ష్మీ నరసింహం గారు ఇతని గురువు. అదేవిధంగా ఈయన కోరంగి ప్రభుత్వ పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. అదేవిధంగా రాజమండ్రి మోడర్న్ ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా విధులను నిర్వహించాడు. భారత సాంఘిక మహాసభకు అధ్యక్షుడైండు. మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితునిగా పనిచేశారు. అదేవిధంగా 1904లో పదవీ విరమణ చేసిన తర్వాత తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశాడు. సో ఈయన స్త్రీల గురించి చేసినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయో చూద్దాము. ఈయన 1875లో సంఘ సంస్కరణ సమాజం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాజమండ్రిలో నిర్వహించినటువంటి బహిరంగ సభలో వితంతు పునర్వివాహం అనేది శాస్త్ర సమ్మతమని ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటనకు గాను ఆయనపై జరిగిన దాడి నుండి కాపాడిన విద్యార్థులు బసవరాజు, గవరరాజు, చెల్లపల్లి బాపయ్య. సో ఈ వీరేశలింగం గారి ఆధ్వర్యంలో తొలి వితంతు వివాహం అనేది 1881 డిసెంబర్ 11 జరిగిందండి. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి మనము, ఇలాంటి సంవత్సరాలు. సో ఇది ఇంపార్టెంటే. అదేవిధంగా మనకి ఈ వివాహంలో వరుడు గోగులపాటి శ్రీరాములు, వధువు సీతమ్మ. సో ఈయన చేసినటువంటి వివాహాలు ఏంటంటే 53 వివాహాలు వీరేశలింగం గారు చేయడం జరిగింది. అదేవిధంగా కాకినాడ మున్సిపల్ అధ్యక్షుడైన పైడా రామకృష్ణయ్య వితంతు వివాహాలకు విరాళం కూడా ఇవ్వడం జరిగింది. సో కాకినాడలో వితంతు పునర్వివాహ సంఘం రామకృష్ణయ్య గారి మూలంగానే స్థాపించబడింది. సో వీరేశలింగం పంతులు గారు ఏం చేశారు, మద్రాసులో వితంతు శరణాలయాన్ని స్థాపించి హిందూ సంఘ సంస్కరణ సమాజ కార్యదర్శిగా విధులు నిర్వర్తించాడు. అదేవిధంగా రాజమండ్రిలో విక్టోరియా వితంతు శరణాలయాన్ని స్థాపించడం జరిగింది. సో ఈ వీరేశలింగం గారు రచించినటువంటి ఈయన బిరుదులు ఏమున్నాయో ఒకసారి చూడండి. ఆంధ్ర పునర్వికాస పితామహుడు, ఆంధ్ర వైతాళికుడు, యుగకర్త, గద్య తిక్కన్న,
గద్య వాజ్మయ బ్రహ్మ, అదేవిధంగా ఆంధ్రదేశ రాజారాం మోహన్ రాయ్, దక్షిణ భారతదేశ ఈశ్వర్చంద్ర విద్యాసాగర్, ఆంధ్రదేశపు స్త్రీ పునర్వివాహ పితామహుడు రావు బహదూర్, అదేవిధంగా వివేకవర్ధిని ఈయన స్థాపించినటువంటి పత్రికలు తీసుకున్నట్లయితే వివేకవర్ధిని, హాస్య సంజీవిని, సతీహిత బోధిని, సత్య సంవర్ధిని, తెలుగు జనాన సత్యవాదిని. అదేవిధంగా రచనలు తీసుకున్నట్లయితే ఒకసారి రచనలు చూద్దాము. రాజశేఖర చరిత్ర తెలుగులో తొలి నవల, అదేవిధంగా ఆంగ్లంలో అనువదించబడిన తొలి తెలుగు నవల. నెక్స్ట్ రాజ పూర్వదేశ యాత్రలు, సత్యవతి చరిత్రము, చంద్రమతి చరిత్రము, ఇలా మనకి అనేక రచనలు చేయడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ అండి, ఇలాంటివే మనకి అడిగే అవకాశం ఉంది, ఇవి బాగా రివిజన్ చేయండి. అదేవిధంగా వీరేశలింగం గారి రచనలు ఇంకా చూసుకుంటే ఒకసారి ఆంగ్లంలో అనువదించబడినటువంటి రచనలు కామెడీ ఆఫ్ ఎర్రస్, చమత్కార చంద్రావళి, రాగమంజరి, కళ్యాణ కల్పవల్లి, దుర్మార్గపు చరిత్ర. నీతి కథలు ఏమున్నాయి? నీతి కథామంజరి, నీతి చంద్రిక. నాటకాలు మాలవికాగ్నమిత్రము, సత్యహరిశ్చంద్ర, దక్షిణ గోగ్రహణము, భక్త ప్రహ్లాద. అదేవిధంగా పరిశోధన గ్రంథం ఏంది? ఆంధ్రుల చరిత్ర. సో తర్వాత శతకాలు రాశాడు, మార్కండేయ శతకము, గోపాల శతకము. ప్రబంధాలు ఏంటంటే శుద్ధాంధ్ర నిర్దోష్ట నిర్వచన నైషధము. సో ప్రహసనాలు పెద్దయ్య గారి పెళ్ళి, లీడర్ నాటకము, సరస్వతి నారదా విలాపము, లోకోత్తర వివాహము, యోగాభ్యాసము, తేలుమందు, భ్రాంతి తరంగణి, వేషప్రియ ప్రహసనము, కలిపురుష శనైశ్చర విలాసము, జమాబందీ, చంద్రగ్రహణము, హిందూ మత మహాసభ, కామరూప ప్రహసనము, వినోద తరంగిణి. ఇలాంటి గ్రంథాలు రాయడం జరిగింది. ఏం సార్ ఇదంతా మనం చదువుకుంటే గుర్తుందండి, ఇందులో కాన్సెప్ట్స్ ఏం లేవు, అంతా స్టాక్ డేటా. అదేవిధంగా జీవిత చరిత్రలు కూడా రాశారు. జీసస్ చరిత్రము, రాజారాం మోహన్ రాయ్ చరిత్ర, విక్టోరియా మహారాణి చరిత్ర, లక్షణ గ్రంథాలు కూడా రాశాడు. సంగ్రహ వ్యాకరణము, కావ్య సంగ్రహము అనేటటువంటి గ్రంథాలు రాయడం జరిగింది. అదేవిధంగా 1910లో తన స్వీయ చరిత్రను రాసుకోవడం జరిగింది. తన భార్య అయినటువంటి రాజ్యలక్ష్మికి అంకితం ఇచ్చారు. అదేవిధంగా ఈయన పరిశోధన గ్రంథము ఆంధ్ర కవుల చరిత్ర. ఈయనకి బ్రిటిష్ ప్రభుత్వము 1893లో రావు బహదూర్ అనేటటువంటి బిరుదునిచ్చి గౌరవించింది. అదేవిధంగా షేక్స్పియర్ నాటకాలను తెలుగులో రాశాడు. భక్త ప్రహ్లాద, దక్షిణ గోగ్రహణం వంటి స్వతంత్ర నాటకాలను రాశారు. గోల్డ్ స్మిత్ రచన ది ట్రావెలర్ కావ్యాన్ని వీరేశలింగం విధి విలాసం అనే పేరుతో అనువాదం చేశాడు, ట్రాన్స్లేషన్ చేశారు. అదేవిధంగా వీరేశలింగం గారు మొదట అనువదించిన కథలు ఈసఫ్ కథలు. సో ఇది మనకి కందుకూరి వీరేశలింగం గారి గురించి ముఖ్యమైనటువంటి అంశాలు. అదేవిధంగా ఈ వీరేశలింగం గారి పంతులు గారి యుగంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు, ఇంకా ఇతర వ్యక్తుల గురించి తీసుకుంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. ఈయన కాకినాడలో సంఘ సంస్కరణోద్యమాన్ని ప్రచారం చేశారు. అదేవిధంగా వేశ్యావృత్తిని రూపుమాపడానికి కృషి చేయడం జరిగింది. కాకినాడలో కరుణాలయం పేరుతో బాలల శరణాలయాన్ని స్థాపించారు. సో అదేవిధంగా దీనికి పిఠాపురం మహారాజు ఆర్థిక సాయం అనేది చేయడం జరిగింది. ఈయన మద్రాసులోని పచ్చాయప్ప కళాశాలలో ఉపన్యాసకుడిగా చేరారు. అదేవిధంగా పండిట్ శివనాథ శాస్త్రి ప్రేరణతో బ్రహ్మ సమాజంలో చేరడం జరిగింది. మద్రాసు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా అంటే రిజిస్ట్రార్గా అంటే వీసీగా చేసినటువంటి మొదటి ఆంధ్రుడు ఈయనని. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. సో వీసీగా చేసిన మొదటి ఆంధ్రుడు మనకి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. అదేవిధంగా ఈయన బ్రహ్మ సమాజ సిద్ధాంతాలకు ప్రచారానికి ఏర్పాటు చేసినటువంటి సంస్థలు ఏమున్నాయి? బ్రహ్మోపాసన మందిరం, ఆంధ్ర బ్రహ్మ, ధర్మ ప్రచారక నిధి. అదేవిధంగా పత్రికలు బ్రహ్మప్రకాశిక, ఫెల్లో వర్కర్, పీపుల్స్ ఫ్రెండ్. అదేవిధంగా సాంఘిక శుద్ధి సమాజాన్ని ఏర్పాటు చేయడము జరిగింది. ఇక్కడ పీపుల్స్ ఫ్రెండ్ ఏదైతే ఉందో అది దేనికోసం అంటే దేవదాసి వ్యవస్థ నిర్మూలనకి. సో అడుగుతాడు, దేవదాసి నిర్మూలన వ్యవస్థకి ప్రారంభించబడినటువంటి పత్రిక రఘుపతి వెంకటరత్నం నాయుడు గారిచే ప్రారంభించినటువంటి పత్రిక ఏది?
పీపుల్స్ ఫ్రెండ్, ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఈయన బిరుదులు తీసుకున్నట్లయితే ఆయన పూర్వ విద్యార్థులు ఇచ్చినటువంటి బిరుదు బ్రహ్మ ఋషి, నెక్స్ట్ సర్ నైట్హుడ్, రావు బహదూర్, దివాన్ బహదూర్, కులపతి, అభినవ సోక్రటీస్, ఆచార్యుడు, ఉపదేశకుడు, సంఘ సంస్కర్త, ఇలాంటి బిరుదులు చాలా ఉన్నాయండి. సో వెరీ వెరీ ఇంపార్టెంటు. అదేవిధంగా దేశీరాజు పెదబాపయ్య, ఈయన బాపట్లలో సంఘ సంస్కరణ ఉద్యమం నిర్వహించాడు. వితంతు పునర్వివాహాన్ని, స్త్రీ విద్యను ప్రోత్సహించాడు. విగ్రహారాధనను ఖండించాడు. బ్రహ్మ సమాజ త్రయంలో ఈయన ఒకళ్ళు. ఈ బ్రహ్మ సమాజ త్రయం ఎవరెవరండి? మనకి రఘుపతి వెంకటరత్నం నాయుడు, వీరేశలింగము, అదేవిధంగా ఇతర. సో దేశిరాజు బెదబాబయ్య ఒకళ్ళు అయితే ముగ్గురులో, వెంకటరత్నం నాయుడు ఇద్దరు, వీరేశలింగంతో ముగ్గురు. వీళ్ళని బ్రహ్మ సమాజ త్రయంగా పిలుస్తారు. స్థాపించిన పత్రిక వాయిస్ ఆఫ్ ట్రూత్. స్థాపించిన సంస్థలు యంగ్ మెన్స్ ప్రియర్ యూనియన్, టెంపరెన్స్ సోషల్ ప్యూరిటీ అసోసియేషన్. ఇది దీనికి సంబంధించి. అదేవిధంగా కొక్కొండ వెంకటరత్నం, ఈయన ఆంధ్ర వాజ్ఞయంలో నవయుగ ప్రవక్త త్రయంలో ఒకడు. మిగతా ఇద్దరు ఎవరెవరంటే చిన్నయ్య సూరి, వీరేశలింగం. ఈయన స్థాపించిన పత్రిక ఆంధ్ర భాషా సంజీవిని, హాస్యవర్ధిని. సంస్థలు ఏమున్నాయి? శ్రేయోవర్ధిని సభ. అదేవిధంగా ఆంధ్ర భాష జాన్సన్ అనేటటువంటి గౌరవాన్ని కూడా పొందారు. అదేవిధంగా రచనలు ఏమున్నాయి? విగ్రహతంత్రము, ప్రిన్స్ ఆఫ్ వేల్స్, హిందుస్థాన్ దర్శనము, మహావ్యేత్వ నవల అనే నవలను రాయడం జరిగింది. నెక్స్ట్ ఇతర ప్రముఖులు ఎవరైనా చూస్తే ఒకసారి వావిలాల వాసుదేవయ్య శాస్త్రి, తెలుగు భాషలో మొదటి సాంఘిక నాటక రచయిత. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈయన రచించిన నాటకము నందక రాజ్యము. అదేవిధంగా జూలియస్ సీజర్ నాటకాన్ని సీజర్ చరిత్ర అనే పేరుతో తెలుగులోకి అనువదించాడు. నెక్స్ట్ వడ్డాది సుబ్బరాయ కవి, తెలుగు నాటకకర్తలలో విశిష్ట స్థానాన్ని సంపాదించాడు. సూక్తి సుధా నిధి అనే బిరుదును పొందారు. ఈయన రచనలు నామానంద శతకము, భక్త చింతామణి శతకము, ఆర్త రక్తమణి శతకము, వేణి సంహారము, మల్లికా మారుత ప్రకరణము, ఆంధ్ర కుందమాల అనేటటువంటి గ్రంథాలను రాయడం జరిగింది. ఈ నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అండి గురజాడ అప్పారావు గారు. సో ఈయన వ్యావహారిక భాషోద్యమకారుడిగా సుప్రసిద్ధుడు, గొప్ప సంఘ సంస్కర్త. ఈయన బిరుదులు ఏమున్నాయి? నవయుగ ఆంధ్ర వైతాళిక, మహాకవి, ఆధునిక యుగకర్త, కవిశేఖర, అభ్యుదయ కవితా పితామహుడు. ఈయన రచనలు ఎక్కువగా స్త్రీ సమస్యలకు సంబంధించినవి. అదేవిధంగా ఈయన ప్రముఖ ఆంగ్ల కవి ఎవరైతే ఉన్నారో వర్డ్స్ వర్త్ చే ప్రభావితమైనాడు. ఇలాంటివి అడుగుతుంటారండి, చాలా ఇంపార్టెంట్. గురజాడ అప్పారావు గారు ఎవరిచే ప్రభావితమైండు? ఆంగ్ల ప్రముఖ కవి వర్డ్స్ వర్త్ చే ప్రభావితమైండు. అదేవిధంగా ఈయన రచనలు తీసుకుంటే సారంగధర, కన్యాశుల్కం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఈయన కన్యాశుల్కాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా ఈ సారంగధర అనేది ఆంగ్ల పద్య కావ్యము ఇండియన్ లీజర్ అవర్లో రచయించబడింది. సో ఈయన కన్యాశుల్కం అనే నాటకాన్ని ఆనంద గజపతికి అంకితం ఇచ్చాడు. అదేవిధంగా దీన్ని ప్రచురించింది ఎవరు? వావిళ్ళ రామస్వామి అండ్ సన్స్ ప్రచురించారు. ఇందులో శ్రీకాకుళం మాండలికాన్ని ఉపయోగించడం జరిగింది. ఇక మూడవది ముత్యాల సరాలు. ఈయన ఇది నూతన ఛందస్సును ప్రవేశపెట్టాడు. సో ముత్యాల సరాలకు మూలము గుమ్మడేడే తల్లి, గుమ్మడేడే కన్నతల్లి అనే జానపద గేయము. కన్యక, కాసులు, లవణ రాజకళ, పూర్ణమ్మ, దేశభక్తి ఇందులో ఇతర రచనలు. సో ఇతని గొప్ప దేశభక్తి గేయం ఏంది? దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్న, ఇది అందరికీ తెలిసిందే. నీలగిరి పాటలు, అదేవిధంగా వ్యాస చంద్రిక, డిసెంట్ పత్రిక, దేశభక్తి, కళింగ దేశ చరిత్ర, కుక్ ఆంగ్ల రచన, డామన్ పిథియస్ ఇలాంటి గ్రంథాలు ఈయన రచనలు చేశారు. ఈయన కథానికలు ఒకటి దిద్దుబాటు. ఈ దిద్దుబాటు అనేది తొలి తెలుగు కథానిక. ఇది 1910లో ఆంధ్ర భారతి అనే పత్రికలో ప్రచురించబడింది. నెక్స్ట్ రెండవది దేవుళ్ళారా మీ పేరేమిటి, మూడవది మొడ్డెల్డా, నాలుగవది సంస్కర్త హృదయము, ఐదవది మతం వితం, ఆరవది సౌదామిని. సో
కన్యాశుల్కం దురాచార ఇతివృత్తంతో రచించబడినటువంటి సుప్రసిద్ధ గేయం ఏంటంటే పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. చిన్నపిల్లల కోసం మినుగురులు అనే పేరుతో బాలగేయాలను రచించడం జరిగిందండి. సో ఇంపార్టెంట్ అండి ఇవి. సో ఈ గురజాడ అప్పారావు గురించి చాలా జాగ్రత్తగా మీరు చదువుకోవాలి. అదేవిధంగా ఇంకా ఇతర వ్యక్తుల గురించి చూసుకుంటే మనకి పైడా రామకృష్ణయ్య. సో ఈ పైడా రామకృష్ణయ్య గారి గురించి తీసుకున్నట్లయితే కాకినాడలో వితంతు వివాహ సంఘాన్ని స్థాపించి వితంతు వివాహ ఉద్యమానికి 30,000 విరాళం ఇచ్చాడంట ఆయన. అదేవిధంగా కాకినాడలో దేశీయ విద్యార్థి సంఘం స్థాపకులలో ఒకడు. తర్వాత వేదం వెంకటరాయ శాస్త్రి తెలుగు సంస్కృత భాషా పండితుడు. ప్రతాపరుద్రయం నాటకం రచించాడు. స్త్రీ పునర్వివాహ దుర్వాద నిర్వాణము అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ రాయసం వెంకట శివుడు. కందుకూరి వీరేశలింగం గారు ఇతని గురువు. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ధర్మదినిని ఏర్పాటు చేశారు. స్త్రీ సమాజం కోసం గుంటూరులో తన స్వగృహాన్ని దానం చేశాడు. సో ఈయన 1891 1899 మధ్యకాలంలో శ్రీ జనోద్ధరణ సత్య సంవర్ధిని పత్రికలను నడపడం జరిగింది. ఈయన 1894లో జనాన పత్రికను కొనుగోలు చేసి చిలుకూరి వీరభద్రరావు సహకారంతో నడిపాడు. సో ఇది ఈయనకు సంబంధించినటువంటి. నెక్స్ట్ బహదూర్ సూర్యారావు పిఠాపురం కేంద్రంగా సంఘ సంస్కరణలను చేపట్టాడు. ప్రార్థన సమాజము బ్రహ్మ సమాజ ఉద్యమాలలో పాల్గొన్నాడు. అదేవిధంగా కరుణాలయం పేరుతో అనాథ శిశు శరణాలయాలను స్థాపించాడు. 1884లో కాకినాడల కళాశాలను స్థాపించడము జరిగింది. ఇది మనకి కందుకూరి వీరేశలింగం గారి యుగము. సో అందులో మనకి ఆ యుగంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తుల గురించి మనము ఇక్కడ చదవడం జరిగింది. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం గారి అనంతర యుగాన్ని ఒకసారి చూద్దాము. ఇందులో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తుల గురించి ఆయన తర్వాత అంటే కందుకూరి వీరేశలింగం గారి తర్వాత. సో చిలకమర్తి లక్ష్మీ నరసింహం అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కేశవ చంద్రసేన్, ఎంజి రనడే సంఘ సంస్కరణలలో ఇతడికి స్ఫూర్తి ప్రదాతలు. ఇతను వాళ్ళ ద్వారా స్ఫూర్తిని పొందడం జరిగింది. అదేవిధంగా వెనుకబడిన వర్గాల పిల్లల కోసం రామ్మోహన్ రాయ్ అనే పేరుతో పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఈయన బిరుదులు ఆంధ్ర హామిల్టన్, స్థానిక షేక్స్పియర్, ఆంధ్ర స్క్వాడ్, కళా ప్రపూర్ణ, చతురకవి అనేటటువంటి బిరుదులు ఇతనికి కలవు. ఈయన రచనలు అనేక నవలలు రాశాడు. అహల్యాబాయి, సౌందర్య తిలక, అదేవిధంగా గణపతి, కర్పూర మంజరి, హేమలత, రాజస్థాన కథాకళి, రాజారత్నము, రఘుకుల చరిత్ర, రామచంద్ర విజయము. అదేవిధంగా పౌరాణిక నాటకాలు ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో కీచక వధ, గయోపాఖ్యానము, సీతా కళ్యాణము, ద్రౌపది పరిణయము, శ్రీరామ జననము, ప్రసన్న యాదవము. సో ఈయన రచించినటువంటి ప్రహసనాలు ఏమున్నాయో చూద్దాం. నవ్వుల గనికి వినోదము, బలవంత బ్రాహ్మణార్థము, జనాభా లెక్కలు, గయాలి గంగమ్మ, మహారసిక ప్రహసనము, కైలాసదూత ప్రహసనము. ఈయన ఆటోబయోగ్రఫీ చూస్తే సరస్వతి ఆయన రాశాడు. స్వీయ చరిత్రం అనే పేరుతో సరస్వతి అనే వారపత్రికను సంపాదకుడిగా పనిచేశాడు. స్వతంత్రంగా నడిపినటువంటి పత్రికలు మనోరమ, ఈయన మాసపత్రిక అంటే నెలకోసారి వస్తుంది. దేశమాత అంటే వారపత్రిక వారానికి ఒకసారి. భరతఖండంబు చక్కటి పాడియావు అనేటటువంటి చాటు పద్యాన్ని రాశాడండి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు రచనలు. సో నెక్స్ట్ ఉన్నవ లక్ష్మీ నారాయణ గారు. సో ఈయన గురించి తీసుకున్నట్లయితే తన రచనలతో కుల వ్యవస్థను ఖండించాడు. సామాజిక సమానత్వాన్ని ప్రచారం చేశాడు. అదేవిధంగా దళితుల జీవన విధానాన్ని తెలుపుతూ ఆయన ఒక నవల రాశాడు. దాని పేరే మాలపల్లి. సో దళిత విద్యార్థులకు విద్య నేర్పడానికి గుంటూరులో శారదానికేతన్ అనే విద్యా సంస్థని ప్రారంభించాడు. మాలపల్లి నవల ఆధారంగా మాలపిల్ల చలనచిత్రాన్ని తీసిన దర్శకుడు గూడపల్లి రామబ్రహ్మం. ఇంపార్టెంట్ అండి ఇది. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. సో చాలా ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా గుంటూరులో వితంతు వివాహం జరిపించి వితంతు శరణాలయాన్ని స్థాపించాడు. సో ఇది ఉన్నవ లక్ష్మీనారాయణ గురించి. నెక్స్ట్ బసవరాజు అప్పారావు. ఈయన హరిజనోద్ధరణకు కృషి చేశాడు. 1921లో ఆంధ్రపత్రిక,
భారత పత్రికలకు సహాయ సంపాదకుడిగా పనిచేశాడు. ఈయన రచించిన ఆత్మకథ నేను. అదేవిధంగా స్వాతంత్ర పోరాట సమయంలో ఈయన రచించిన గేయము కొల్లోయి గట్టితేనేమి మా గాంధీ అనేటటువంటి పదం చాలా ఇంపార్టెంట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంటు. కొల్లోయి గట్టితేనేమి మా గాంధీ అనేటటువంటి పాటను రాయడం జరిగింది. అదేవిధంగా సౌదామిని కలంపెరితో కవితలను వెలువరించిన వారు ఇతని భార్య పేరు ధర్మపత్ని రాజ్యలక్ష్మి గారు. సౌదామిని అనే కలం పేరుతో కవితలను రాశారు. నెక్స్ట్ నండూరి వెంకట సుబ్బారావు. సో ఇతని సుప్రసిద్ధ రచయిత ఎంకి పాటలు అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంకి నాయుడు బావ పాత్రల సృష్టికర్త అయిన ఎంకి పాటలను ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎం చలపతిరావు. ఎంకి పాటలను స్వరపరిచి రాగతాళాలను సమకూర్చిన వారు పారుపల్లి రామకృష్ణయ్య. సో ఎంకి పాటల్లో భావాల చిత్రీకరణ చేసిన వారు అడవి బాపిరాజు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా పులుగుర్తి లక్ష్మీ నరసింహమ్మ. ఈమె కాకినాడలో సి విద్యార్థిని సమాజం ప్రారంభకురాలు. అదేవిధంగా అఖిలాంధ్ర మహిళా మహాసభకు అధ్యక్షత వహించింది. సో వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గ్రాంధిక భాషోద్యమము. ఈ గ్రాంధిక భాషోద్యమాన్ని తీసుకున్నట్లయితే మనము సో ఒకసారి ఈ గ్రాంధిక భాషోద్యమాన్ని గురించి మనము తెలుసుకుందాము. ఇక్కడ ఈ గిడుగు రామ్మూర్తి ఈయన వ్యావహారిక భాషోద్యమ మనం అంటే రెగ్యులర్గా మాట్లాడేటువంటి భాషల్లో రచనలు చేశాడు. అందుకని వ్యావహారిక భాషోద్యమ పితామహుడుగా పిలుస్తారు. ఈయన వ్యావహారిక భాషోద్యమ సంస్థను స్థాపించారు. ఈయన తెలుగు పత్రిక ఒకటి స్థాపించడం జరిగింది. అదేవిధంగా మొదటిసారి జనవాణి పత్రికలో వ్యావహారిక భాషకు ప్రాచుర్యం కల్పించినటువంటి వారు తాపీ ధర్మారావు. అదేవిధంగా ఏ మెమొరండమ్ ఆఫ్ మోడర్న్ తెలుగు ప్రోజ్ అనే గ్రంథంలో ఆధునిక భాషా స్వరూపాల గురించి ఈయన ప్రస్తావించారు. ఎవరు? గిడుగు రామ్మూర్తి. సవర భాషకు లిపిని రూపొందించారు. అదేవిధంగా ఈయన కొంతమంది యువకులు కలిసి ఈయన ఉద్యమానికి నవ్య సాహిత్య పరిషత్ అనే సంస్థను కొంతమంది యువకులు కలిసి స్థాపించడం జరిగింది. ఈయన రచించినటువంటి గ్రంథాలు తీసుకుంటే బాలకవి శరణ్యం, నిజమైన సాంప్రదాయం, మిథ్యాపవాదం, ప్రోదెనుగు కమ్మ, ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం, ఏ మెమొరండమ్ ఆఫ్ మోడర్న్ తెలుగు ప్రోజ్, ఏ మాన్యువల్ ఆఫ్ సవర లాంగ్వేజెస్. అదేవిధంగా బిరుదులు వ్యావహారిక భాషోద్యమ పితామహుడు, అభినవ వాగమ శాసనుడు, రావు సాహెబ్ ఏ కైజర్ హింద్ అనేటటువంటి బిరుదులను ఈయన పొందడం జరిగింది. ఈ వ్యావహారిక భాష ఏర్పాటు చేసినటువంటి కమిటీలు ఏంటంటే ఆంధ్ర విశ్వ కళా పరిషత్, ఎంఆర్ అప్పారావు కమిటీ, ఈ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము విద్యా విషయ మండలి కమిటీ, ఉస్మానియా విశ్వవిద్యాలయము ప్రాచ్య భాషా పరిషత్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము శైలి సంఘం పింగళ లక్ష్మీకాంతం అధ్యక్షులుగా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మనకి కొమర్రాజు లక్ష్మణరావు గారండి. ఈయన శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం అనేటటువంటి సంస్థను 1901లో స్థాపించాడు. విజ్ఞాన చంద్రిక మండలి, విజ్ఞాన చంద్రికా పరిషత్తు స్థాపించడం జరిగింది. ఇంపార్టెంట్ అండి, ఇవి ఒక ఆర్డర్లో రాయమంటారు, అంటే ఏ సంవత్సరంలో స్థాపించారనేది తెలుసుకోవాలి మనము. ఈయన రచించినటువంటి తొలి తెలుగు చారిత్రక గ్రంథం శివాజీ చరిత్ర. అదేవిధంగా జనాన పత్రికలో తొలిసారిగా వ్యాసరచన చేశాడు. సంపాదకుడిగా పనిచేసినటువంటి మరాఠ పత్రిక జ్ఞాన విస్తార్. భారతీయ భాషల్లో తొలిసారిగా విజ్ఞాన సర్వస్వ నిర్మాణానికి పూనుకున్నటువంటి వ్యక్తి. తిలక్ యొక్క కేసరి పత్రికలో వృద్ధ వివాహాలపై వ్యాసం రచించాడు. అదేవిధంగా 1916లో కొవ్వూరులో ఆంధ్ర సారస్వత పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్ర పరిశోధన మండలి. ఈయన మరణాంతరము లక్ష్మణరాయ పరిశోధక మండలిగా పేరు మార్చారు. ఈయన నివాసానికి గల పేరు వేద నివాసం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. అదేవిధంగా నెక్స్ట్ మనము శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయము వీటి గురించి తెలుసుకుందాము. ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. స్థాపకుడు ఎవరు? కొమర్రాజు లక్ష్మణరావు. ఎక్కడ ప్రదేశము? హైదరాబాద్లోని సుల్తాన్ బజారం. తెలంగాణలోనే కాక ఆంధ్రదేశంలోనే మొదటి గ్రంథాలయము. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ గ్రంథాలయానికి సొంత ఇంటిని దానం చేసిన వాళ్ళు ఎవరు? రావిచెట్టు రంగారావు. సో గ్రంథాలయ సొంత భవన నిర్మాణానికి కృషి చేసినటువంటి వారు మాడపాటి
హనుమంతరావు గారు. నెక్స్ట్ విజ్ఞాన చంద్రికా మండలి, ఇది 1906లో స్థాపించబడింది. స్థాపకుడు కొమర్రాజు లక్ష్మణరావు. ఎక్కడ? హైదరాబాదులో. ఈ సంస్థ నిజాం ఒత్తిడి మేరకు 1907లో హైదరాబాద్ నుండి మద్రాసుకు మార్చడం జరిగింది. సో అదేవిధంగా ముద్రించబడినటువంటి గ్రంథాలు దీని ద్వారా అబ్రహం లింకన్ చరిత్ర, గాడిచర్ల హరిసర్వోత్తరావు, జీవశాస్త్రాన్ని అచ్చంట లక్ష్మీపతి, రాణి సంయుక్త పేలాల సుబ్బారావు, ఆర్థిక శాస్త్రం కట్టమంచి లామలింగారెడ్డి, ఆంధ్రుల చరిత్ర చిలుకూరి వీరభద్రరావు, హిందూ మహమ్మదీయ యుగం కొమర్రాజు లక్ష్మణరావు, విమలాదేవి భోగరాజు నారాయణమూర్తి, రసాయన శాస్త్రం వేమూరి విశ్వనాథ శర్మ. అంటే ఈ సంస్థ ద్వారా ప్రచురించబడినటువంటి గ్రంథాలు. అదేవిధంగా ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము, దేశ భాషల్లో మొదటి విజ్ఞాన సర్వస్వము. ఎవరు రచయితలు దీనికి? కొమర్రాజు లక్ష్మణరావు. ప్రచురించబడింది 1912లో. ఇది 3 సంపుటాలుగా ప్రచురించబడింది. సో ఈ సంఘ సంస్కృతోద్యమ కాలం నాటి రచనలు, ఇంపార్టెంట్ రచనలు, ఇంకా ఇతర రచనలు ఏమున్నాయో ఒకసారి చూసుకుంటే మనము ఈ మంగిపూడి వెంకట శర్మ గారు బాల్య వితంతు విలాపము, మాలవాండ్రపాట, నిరుద్ధ భారతం అనేటటువంటి రచనలు చేశారు. భోగరాజు నారాయణమూర్తి విధవా విలాపం, పండుగ కట్నం, గురజాడ అప్పారావు పూర్ణమ్మ లవణరాజుల కళ, అదేవిధంగా రాయప్రోలు సుబ్బారావు స్నేహలత, గుర్రం జాషువా గబ్బీలము, జాల రంగస్వామి అంటరాని వారెవరు, పురిపండ అప్పలస్వామి పంచమ విలాపము, వెంకట పార్వతీశ కవులు పంచమాభివందనము, కుసుమ ధర్మన్న హరిజన శతకము, మాకొద్ది నల్లదొరతనము, నిమ్నజాతి ముక్తి తరంగణి, కాటూరి వెంకటేశ్వరరావు పౌలస్త్య హృదయము గుడి వంటలు, కర్ణవీర నాగేశ్వరరావు అస్పృశ్యుల విజ్ఞప్తి, జోసెఫ్ కవి కన్నీటి కబురు, గరిమెల్ల సత్యనారాయణ హరిజనుల పాటలు, నీలం వెంకటయ్య మద్యపాన నిషేధ కర్తనలు, కేసీ జాన్ ధర్మచక్రం అనేటటువంటి రచనలు చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రలో, ఈ ఆంధ్ర ప్రాంతంలో బ్రహ్మ సమాజము, ఆర్య సమాజము, అదేవిధంగా దివ్యజ్ఞాన సమాజం గురించి మనం తెలుసుకుందాము. దక్షిణ భారతదేశంలో బ్రహ్మ సమాజాన్ని వ్యాపించడానికి ప్రధాన కారకులు ఎవరు? కేశవ చంద్రసేన్. అదేవిధంగా మద్రాసులో ఎం రాజగోపాలాచార్యులు, సేలం సుబ్బరాయ శెట్టిలచే ప్రారంభించబడింది. తర్వాత ఈ వేద సమాజం అనేది కొంతకాలం తర్వాత దక్షిణ భారత బ్రహ్మ సమాజంగా మారింది. అదేవిధంగా ఈ 1870 నుంచి 35 మధ్యలో ఆంధ్రలో బ్రహ్మ సమాజం ఎక్కువగా ప్రచారంలో ఉంది. ఈ బ్రహ్మ సమాజం యొక్క ప్రధాన కేంద్రాలు రాజమండ్రి మరియు కాకినాడ. అదేవిధంగా 1878లో రాజమండ్రిలో వీరేశలింగం ప్రార్థనా సమాజాన్ని స్థాపించారు. అదేవిధంగా 1882లో మచిలీపట్నంలో రఘుపతి వెంకటరత్నం బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. 1888లో తాయి సూర్యప్రకాష్ నాయుడు, దుగ్గిరాల సూర్యప్రకాష్లు కాకినాడ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. ఇవన్నీ స్టాటిక్ అండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 98లో గుంటూరులో పిల్లారి శెట్టి సీతారామయ్య గారు బ్రహ్మ సమాజాన్ని స్థాపించడం జరిగింది. ఈ బ్రహ్మ సమాజ ధర్మ ప్రచార నిధికి పిఠాపురం రాజా వెంకట కుమార మహీపతి సూర్యరావు ఆర్థిక సాయము చేయడం జరిగింది. సో ఈ బ్రహ్మ సమాజంలో భాగస్వాములైనటువంటి పత్రికలు వెరీ వెరీ ఇంపార్టెంట్. సత్య సంవర్ధిని, మానవ సేవ, వివేకవర్ధిని, ధర్మ సాధని, ధర్మజ్యోతి. సో ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మనకి ఆర్య సమాజము. ఇది 1920లో మద్రాసులో ఆర్య సమాజ్ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో దీని శాఖలు ఏర్పడ్డాయి. హిందూ మతం వదిలి ఇతర అనుసరించే వారిని తిరుగు హిందూ మతంలోకి మార్చుకునేటటువంటి శుద్ధి ఉద్యమాన్ని ప్రచారం చేయడంలో ఆర్య సభ్యులు తీవ్రంగా కృషి చేశారు. శుద్ధి ఉద్యమం అనేది దీనికి ఇంపార్టెంట్ అండి. ఇది కూడా చాలాసార్లు అడగడం జరిగింది. శుద్ధి ఉద్యమం అనేది దేనికి సంబంధించిందంటే ఆర్య సమాజము. అదేవిధంగా గుంటూరులో కేశవదేవ జ్ఞానేజీ నాయకత్వంలో హిందూ మతం వదిలి వెళ్ళిన వారిని తిరిగి హిందూ మతంలో చేర్చుకునేటటువంటి కార్యక్రమాన్ని చేశారు. అదేవిధంగా ఉన్నవ వెంకట పున్నారావు కార్యదర్శిగా గుంటూరులో 1934లో జనవరిలో ఆంధ్ర శుద్ధి సమాజం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి దివ్యజ్ఞాన సమాజము 1938లో ఏర్పాటు చేయడం జరిగింది. మదనపల్లిలో దివ్యజ్ఞాన కళాశాలలను అన్విసెంట్ ఏర్పాటు చేసింది. నెక్స్ట్ రాయలసీమలో దివ్యజ్ఞాన సమాజ సమ్మేళనానికి సహకరించిన వారు ఎం రంగనాథ మొదలియార్, సిఆర్ పార్థసారథి, అయ్యంగార్, హత్తి శంకర్రావు ఆర్థిక సహకరించారు. అదేవిధంగా సర్కార్ జిల్లాల్లో గుంటూరు వెంకట సుబ్బారావు, కాకరపర్తి సత్యనారాయణ కార్యదర్శిగా
సంయుక్త కార్యదర్శిగా నిర్వహించారు. సో ఇలా మనకి దీని గురించి మనం చదువుకోవాల్సిందే. అదేవిధంగా కుల సంఘాలండి. ఖమ్మం మహాసభ ఇది 1910లో కృష్ణా జిల్లా కౌతవరంలో కంటమనేని వెంకటరంగయ్య అధ్యక్షతన మొదటి సమావేశం జరిగింది. అదేవిధంగా రాజపుత్ర సంఘం భీమవరం కేంద్రంగా సో ప్రథమ సమావేశం 1912లో కోడూరుపాడులో జరిగింది. నెక్స్ట్ ఆర్య వైశ్య సంఘం సుంకు నారాయణ స్వామి అధ్యక్షన గుంటూరులో సమావేశం జరిగింది. విశ్వ బ్రాహ్మణ సంఘం వీళ్ళు ప్రబోధిని పత్రికను ప్రచురించిన వారు వడ్డేపాటి నిరంజన శాస్త్రి గారు. సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటిది. సో ఇలా మనము జాగ్రత్తగా ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి సామాజిక సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని సో జాగ్రత్తగా మనము చదువుకోవాల్సిన అవసరం ఉందండి. సోషియో కల్చరల్ అవేకనింగ్ అంటే ఈ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, ఈ సంఘ సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ రచనల ద్వారా కానీ అదేవిధంగా వాళ్ళు స్థాపించినటువంటి సంస్థల ద్వారా కానీ ఈ ఆంధ్రదేశంలో ఈ సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికారు. సో ఈ కాలాన్ని మనము కందుకూరి వీరేశలింగం గారి ముందు యుగము, కందుకూరి వీరేశలింగం గారి యుగము, అదేవిధంగా తదనంతర యుగంగా విభజించాము. జాగ్రత్తగా నేను ఇక్కడ చాలా స్పీడ్గా చెప్పడం జరిగిందండి. మీరు చాలా జాగ్రత్తగా ఇది ముందు పెట్టుకొని నోట్స్ రాసుకొని, నేను ఒక 12 పేజీల్లో ఇచ్చాను, దీన్ని ఒక 5-6 పేజీల్లో రాసుకొని రిపీటెడ్గా రోజు చదవండి. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. దీంట్లో ఏవి మనం గుర్తుపెట్టుకోవాలి, ఏది ఇంపార్టెంట్ అనేది మీకు తెలుస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.